వైద్య వృత్తి పట్ల నిబద్ధతతో సేవాభావంతో సేవలందించే వైద్యులను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ తో సత్కరిస్తున్నట్లు తెలిపిన రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్. జగన్ హయాంలో జరిగిన అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు. సేవాభావంతో సేవలందించే వైద్యులను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ తో సత్కరిస్తున్నట్లు తెలిపిన రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్. జగన్ హయాంలో జరిగిన అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు గతంలో ఏ ప్రభుత్వం గురునానక్ నగర్ లోని కేకే రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పివిఎస్ విజయభాస్కర్, చందు శ్రీనివాస్, డాక్టర్ పద్మజ, జై కామేశ్వరి, కె పూర్ణిమ, సిహెచ్ విజయలక్ష్మి, మణికంఠ, అజయ్, యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే అవార్డు ప్రధాన ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను పురస్కరించుకుని జూలై మొదటి వారంలో వివిధ వైద్య విభాగాల్లో నిబద్ధత సేవాభావంతో వైద్య సేవలు అందించే వైద్యులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన 7 ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేస్తామని తెలిపారు. గుంటూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళీ బాబురావు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సర్జన్ డాక్టర్ లింకంనేని సుబ్బారావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అవిరినేని శశిబల, హైదరాబాద్ కు చెందిన సీనియర్ సర్జికల్ యాంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయుర్వేద విభాగంలో ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఏ గాయత్రీదేవి, నాచురోపతి విభాగంలో హైదరాబాద్ కు చెందిన నాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ చింత రవికుమార్, సేవా రంగంలో హీల్ పారడైస్ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ లను ఈ అవార్డులకు ఎంపిక చేస్తామన్నారు. అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రులు పార్థసారథితో సవితతో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ అతిథులుగా పాల్గొనే అవార్డులు ప్రదానం చేస్తారని వారు వివరించారు. అందరికీ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ అనే పేరుతో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గత 12 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇది 12th యాన్యువల్ అవార్డ్స్. ఈ సంవత్సరం 12th యాన్యువల్ అవార్డ్స్ జూలై 6వ తేదీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది ఉదయం 10 గంటలకు. దీంట్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన 7 డాక్టర్స్కి ఈ సంవత్సరం అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. దీంట్లో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు మిగిలిన 5 అవార్డ్స్ ఉంటాయి. దీంట్లో అలోపతి విభాగంతో పాటు ఆయుర్వేద, న్యాచురోపతి, అలాగే ఎవరైతే సర్వీస్ చేశారో సేవా విభాగంలో కూడా ఒక అవార్డు ఉంటుంది. ఈ సంవత్సరం మరి అవార్డుల కమిటీ అవార్డులు ఎన్నిక చేసి ప్రకటించింది. ఈ అవార్డు గ్రహీతల వివరాలు మరి ముందుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు డాక్టర్ మురళీ బాబురావు గారు, గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్టు, వారికి అందజేస్తున్నాము. డాక్టర్ ఆర్ మురళీ బాబురావు గారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్డ్ అండ్ హెచ్ఓడిగా పనిచేశారు కార్డియాలజీ విభాగంలో. చాలా సీనియర్ కార్డియాలజిస్టు, ఎంతోమంది కార్డియాలజిస్టులు నేను ట్రైన్ చేయడం జరిగింది. వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేయడం జరుగుతూ ఉంది. తర్వాత రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ విభాగంలోకి వచ్చేదానికి విజయవాడ నగరంలో ఉన్న సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగంనేని సుబ్బారావు గారికి, చాలా సీనియర్ జనరల్ సర్జన్ ఆయన, అలాగే సేవార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తర్వాత సేవార్ డెంటల్ కాలేజీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ఒక రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు విభాగంలో ఒక అవార్డు, అలాగే తర్వాత మరొక ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శశిబాల గారు, మరి ఆవిడ 40 సంవత్సరాలుగా గైనకాలజిస్ట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి మాంటిసోరి విద్యా సంస్థల కోటేశ్వరమ్మ గారి డాక్టర్ ఆవిడ. మరి ఆవిడ కూడా ఈ సంవత్సరం రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ విభాగంలో ఒక అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3వ అవార్డు తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి మరి అవనగడ్డ ప్రాంతానికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు. వీరు అందరికీ చాలా సుపరిచితులు, ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్టు. అలాగే ఈ ప్రాంతం నుంచి వెళ్ళే పేద ప్రజలందరికీ ఆయన చాలా ఉచితంగా మరి వైద్య చికిత్సలు అందజేస్తూ ఉంటారు. సో వారికి నేను డాక్టర్ పద్మజ దాసి, రూట్స్ హెల్త్ ఫౌండేషన్
ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి ఎమినెంట్ డాక్టర్స్ ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా సీనియర్ మోస్ట్ ప్రజలకు సేవ చేసి ఉన్నటువంటి ఎమినెంట్ డాక్టర్స్కి, గ్రేట్ పర్సనాలిటీస్కి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో మేమంతా టీం అన్నమాట. సో ఎప్పుడు కూడాను డాక్టర్స్కి మేము ఇట్లా అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ భాగంగా 7 మెంబర్స్ డాక్టర్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దగ్గర నుంచి అలోపతి డాక్టర్స్కి, ఆయుర్వేద డాక్టర్స్కి, న్యాచురోపతి డాక్టర్, అలానే సోషల్ సర్వీస్ మీద ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లానే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్, మెడికల్ క్యాంప్స్, అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్తో అసోసియేషన్ అయ్యి ఫ్రీ క్యాంప్స్ అట్లా కండక్ట్ చేయడం, సంవత్సరం అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్టోబర్ మంత్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాం. ఇలా 12 years నుంచి 2005 నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. పప్పల, నేను రూట్స్ కన్వీనర్ని. మేము రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరపున అవార్డ్స్ గురించి డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ పద్మజ గారు చెప్పారు. అసలు రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో మేము అవేర్నెస్ క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్సే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా హాస్పైస్ సెంటర్, అంటే ఇంకా డాక్టర్స్ చెప్తారు లాస్ట్ స్టేజ్ వీళ్ళు ఇంకా బతకరు, వీళ్ళు ప్రశాంతంగా చనిపోతే బాగుంటుంది అని, అలాంటి వాళ్ళందరినీ మేము మా దగ్గర చేర్చుకుని దాన్ని హాస్పైస్ సెంటర్ అంటాము. అందులో వాళ్ళకి కావలసిన లాస్ట్ జీవితంలో కొంచెం మెడిటేషన్ అని, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇంట్లో చేసే వాళ్ళు ఉండరు, మేమే వాళ్ళ పిల్లల్లాగా మారి మేము వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి మదర్స్ డే రోజు వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళ పిల్లలతో సత్కరించి, అంటే వాళ్ళకి కూడా ఒక ప్రౌడ్నెస్ వస్తుంది, మా పిల్లలు మాతో చేశారని. అలానే దీపావళి వాళ్ళతో జరుపుకొని బయట నుంచి వక్తల్ని తీసుకొని వచ్చి వీళ్ళకి మనోవికాసానికి ఇట్లాంటివి ఏమైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్న దానికోసం, వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి ఎంతవరకు అయితే అంత ఫుడ్ ఎలాంటిది ఇవ్వాలి, మెడికేషన్ ఎలా చెయ్యాలి, వాళ్ళు ఉన్నంతకాలం సంతోషంగా వెళ్ళిపోయే ముందు అయ్యో నాకేదో అయ్యింది, నేను క్యాన్సర్తో చచ్చిపోతున్నాను అనే బాధ లేకుండా మేమందరం కలిసి టీమ్గా వాళ్ళని చూసుకోవడము అన్ని రూట్స్ హాస్పైస్లో చేస్తాము. అలానే ఈ సర్వీస్ అవార్డ్స్ కూడా నాట్ ఓన్లీ వాళ్ళ డాక్టర్స్ అంటే వాళ్ళ వృత్తి చేసుకుంటారు, ఓన్లీ వృత్తి కాకుండా సేవాభావం కూడా ఉండి ఏదన్నా సేవ చేస్తున్నటువంటి వాళ్ళనే మేము ఒక కమిటీలో ఒకళ్ళిద్దరు చూస్ చేయరు, వీ హ్యావ్ ఎ బిగ్ కమిటీ. ఆ కమిటీలో అందరూ ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే ఇస్తాము. సో ఇది 6th డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. బీసీ రాయ్ బర్త్డే డాక్టర్ బీసీ రాయ్ బర్త్డే July 1st కాబట్టి మేము ఫస్ట్ సండే 6th July ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీనిలో చీఫ్ గెస్ట్ కింద మన యాక్టర్ సుమన్ గారు కూడా వస్తున్నారు. దీంతోపాటు మేము 6 డిఫరెంట్ అవార్డీస్ ఇస్తున్నాము. దీనిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి అందరూ పార్టిసిపేట్ చేసి డాక్టర్స్ నోబెల్ కాజ్తో చేసే డాక్టర్స్ యాక్టివిటీ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ని మనం సన్మానించుకోవటం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లైవ్ గాడ్స్, మనందరినీ కాపాడటంలో వాళ్ళు చేసే అత్యంత సేవ, ఎనీ టైం వాళ్ళు మన కోసం చేసే సేవని మనం పురస్కరించుకుని చేసే ఈ యాక్టివిటీని మనందరం కూడా దీన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి, నేను రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ని. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చాలా మంచి కాజ్తో వర్క్ చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్కి చాలామందికి ఫ్రీ సర్వీస్ చేయడం కానీ, హాస్పైస్ కానీ, క్యాన్సర్ ముందుగానే రాకుండా వాళ్ళకి గుర్తించి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసి గుర్తించి వాళ్ళ లైఫ్ సేవ్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మేమందరం కూడా దీనిలో ఒక భాగంగా ఉన్నాము. అలాగే అందరూ కూడా ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్కి ఇలాంటి మంచి కార్యక్రమంలో చేసే ఫౌండేషన్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమం అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లైవ్ గాడ్స్, మనందరినీ కాపాడటంలో వాళ్ళు చేసే అత్యంత సేవ, ఎనీ టైం వాళ్ళు మన క్యాన్సర్ ముందుగానే రాకుండా గుర్తించి వాళ్ళ మేమందరం కూడా దీనిలో
చేసే అందరూ భాగస్వాములు కావాలి. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటెడ్ ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ మోదుగల వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన స్వర్ణ యుగమని వారు తెలిపారు. 600 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ కన్నా ఎక్కువ హామీలు అమలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, విద్య వంటి పథకాలు ఎన్నో మాయమైపోయాయని అన్నారు. కూటమి నేతలకు కూడా ప్రస్తుత పరిస్థితి అర్థమైపోయిందని, దోచుకోవాలి దాచుకోవాలి అనే తరహాలు వ్యవహరిస్తున్నారు అని అన్నారు. తూర్పు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన గద్దే ఎప్పటికీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, మేము చేసిన అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విజయవాడ నగరాన్ని కూటమి నేతలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో నగర అభివృద్ధిని త్రొంగలో దొక్కుతున్నారని, తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అలాగని నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మోదుగుల వేణుగోపాల్ మాట్లాడుతూ వైసీపీని జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల్లో జిల్లాలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాష్ అని అన్నారు. జగన్ ఓడిపోయిన తర్వాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని, చంద్రబాబు నాయుడు గెలిచినప్పటికీ ప్రజలు ఓడిపోయారని అన్నారు. మేము ఏ ప్రాంతంలో తిరుగుతున్నా కూటమి నేతలను ప్రజలు తిడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మన తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటిగా ఈరోజు పెద్దలందరూ గారు చెప్పారు. నిజంగా మన తూర్పు నియోజకవర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రి గారు సహకరించిన విధంగా, గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా కేవలం దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 600 కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గారు చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి గారా సంక్షేమ పథకాలతో ఏ ఇంటికి వెళ్ళినా గారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మన తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతం అవనివ్వండి, కృష్ణంక కరకట్ట ప్రాంతం అవనివ్వండి, లేకపోతే పటమట్లో ఈరోజు 4 అంతస్తుల భవనంలో ఉన్న వ్యక్తుల ద్వారా సంక్షేమ పథకాలు అందించిన దమ్మున నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం మంచి చేసాం, కానీ మీరు అందరు గారు చూశారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళిద్దరు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ చేస్తామని చెప్పని వాళ్ళు గారు ఆ రోజు మనం చేసిన కార్యక్రమాలతో జనం దగ్గరికి వెళ్తే ఇదిగో ఒక బాండ్ రూపంలో 2 వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి, ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ఏమో నేను చేస్తానని చెప్పని, చంద్రబాబుతో చేపించే బాధ్యత నాది అని చెప్పని పవన్ కళ్యాణ్ 2 వ్యక్తులు గారు సంతకం పెట్టారు. మీ అందరి అభిమాన నాయకుడు, నాకు కూడా దాదాపు 2024 నుంచి 35 నియోజకవర్గాలు బాగా దగ్గరగా క్లోజ్గా చూశాను.
ఒకటి బాపట్ల జిల్లా, 2 పల్నాడు జిల్లా, 3 గుంటూరు జిల్లా, 4 మచిలీపట్నం, 5 గుంటూరు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. ఈ 5 నాకు నచ్చినటువంటి సమన్వయకర్త ఎవరున్నారంటే దేవినేని అవినాష్. ఎందుకంటే అజాత శత్రువు, ఒక శత్రువు లేనటువంటి వ్యక్తి కూడా దేవినేని అవినాష్ అనే మాట నాకు వింటున్నాను, చూస్తున్నాను. కానీ గతం ఘోరంగా ఉంది, వర్తమానం వర్రీగా ఉంది, భవిష్యత్తు భయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నేను మీకున్నాను, మీరు నాకున్నారనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి దేవినేని అవినాష్ 29లో మళ్ళీ ఈ తూర్పు గురించి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావాలని నా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మరి పెద్దలందరూ కూడా చాలా కూలాంశంగా చాలా చక్కగా ఇప్పుడు జరిగినవి మనం మొన్న విన్నాం, మరి ఈరోజు వింటున్నామంటే నిజంగా జగనన్న ప్రేమ నిజంగా అందరం కూడా మనం అంత శ్రద్ధగా వినగలుగుతున్నామంటే జగనన్న మీద ప్రేమ ఎలా ఉందో మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. మరి ఈరోజు ప్రతిదీ కూడా పెద్దలందరూ చెప్పారు. సార్ ఒకటే, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు కూడా మేమందరం కూడా గడప గడప అనేది 1 year ముందే చేయగలిగామంటే మా నాయకుడు అలాంటి ఉత్సాహం నింపి ఈరోజు అక్కడ జగనన్న ఎంత ఉత్సాహంగా ఉంటారో ఇక్కడ అవినాష్ గారు మేము అందరం కూడా నిజమే కదా, ఈస్ట్ ఈజ్ ద వెరీ బెస్ట్ అనేది ఈరోజు గెలిపోవటమి అనేది మేము ఎక్కడా చూడలేదు సార్. ప్రతి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కొమ్మనే అడగండి, మనుషులు కాదు అంటే చెట్టు కూడా చూసే విధంగా అవినాష్ అన్న కష్టం ప్రతి ఒక్కరు చూశారు. సరే గెలుపు అనేది మేము ఏ రోజు చూస్తాం, అవినాష్ అన్న గెలుపు ఎప్పుడు కూడా జనాల్లో మా మనసులో ఎప్పుడు ఉంటుంది. జగనన్న ఎక్కడున్నా అక్కడున్నారు, ఇక్కడ మాకు అవినాష్ అన్న ఉన్నారు. ఎలక్షన్లో బాబు మోసపూరితమైన ప్రకటనలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి గెలవడం, డైవర్ట్ చేసి అతను గెలవడం జరిగింది. ఈరోజు 1 year అయినా ఒక్క పథకం లేదు. ఏదైతే పెన్షన్ మనం ఇస్తున్నామో ఆ పెన్షన్ తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఒక్క పథకం ఇవ్వట్లేదని, అమ్మఒడి ఇవ్వలేదని గొడవ చేస్తే మొన్న రీసెంట్గా వేశారు. ఎంతమందికి వేశారో ఇవరకు మేము అందరికీ ఇస్తాం, ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ, అదే ఐటీ మామూలుగా ఐటీ కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు, ఎందరికి మంది మీకు కారు ఉంది, కారు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ టోటల్గా మనకన్నా లక్షల మంది జనానికి తీసేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వడానికి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన హామీలుంటే గ్యాస్ బండే. ప్రతి కొమ్మని అడగండి, మనుషులు కాదు అంటే చెట్టు కూడా చూసే విధంగా అవినాష్ అన్న కష్టం ప్రతి ఒక్కరు చూశారు. సరే గెలుపు అనేది మేము ఏ రోజు చూస్తాం, అవినాష్ అన్న గెలుపు ఎప్పుడు కూడా జనాల్లో మా మనసులో ఎప్పుడు ఉంటుంది. జగనన్న ఎక్కడున్నా అక్కడున్నారు, ఇక్కడ మాకు అవినాష్ అన్న ఉన్నారు. పోలీసుల దూషణ ప్రవర్తన తీవ్ర చర్చానీయాంశమైంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు దారుణంగా ఏడ్చుకుంటూ లాక్కెళ్లారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులను జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లారని ఆరోపించారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి మీరంటే రాష్ట్ర
భవిష్యత్ గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని, ప్రజల సంతృప్తి ముఖ్యంగా ఎందుకు ముందుకు సాగుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు సైతం పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి పాలనపై ప్రజాభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తి ముఖ్యంగా ముందుకు సాగుతున్న సంక్షేమ పథకాల వలన ప్రతి గడప ఆనందంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం, విస్తృతంగా తీసుకొచ్చాం. గతంలో ఏ ప్రభుత్వము చేయనన్ని విధంగా, దేశంలోనే ఏ రాష్ట్రము చేయనన్ని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మేము చెప్పిన సూపర్ 6లో కొన్ని పథకాలు ఆల్రెడీ మొదలుపెట్టాం. రాబోయే కాలంలో ఇవాళ రైతు బంధు ఈ నెలలో పడబోతుంది. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకి ఉచిత ప్రయాణం కూడా ప్రవేశపెట్టబోతున్నాం. దానిలో భాగంగా 14వ తారీఖు కల్లా ఆటో డ్రైవర్లకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వారు కూడా ఇబ్బందులు పడకుండా, అంటే ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఈ సంవత్సర కాలంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా P4తో లింక్ చేసి ఆడపిల్లలకి 1500 చొప్పున వచ్చే అమౌంట్లు కూడా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. P4తో దాన్ని కూడా లింక్ చేయబోతున్నాం. అంటే సూపర్ 6లో చెప్పిన ప్రతి పథకము సంక్షేమ పథకం మేము అమల్లోకి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వ సమయంలో వాళ్ళు 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అంతేకాకుండా అమ్మ ఒడి అనే పేరుతో ఒక దొంగ పథకం తీసుకొచ్చి అందరి పిల్లలకి ఇస్తానని ఒక్కళ్ళకే ఇచ్చారు. మేము అట్టా కాకుండా తల్లికి వందనం ప్రోగ్రాంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు అందించాం. అది కూడా బడి ప్రారంభించిన సమయంలో అందించడం వల్ల తల్లులందరూ కూడా ఆనందంగా ఫీజులు కట్టి పిల్లలందరినీ స్కూల్ ఫీజులు కట్టి స్కూళ్ళకు పంపించడం, వాళ్ళ మహిళామణుల ఆనందం చూసాం. అదేవిధంగా ఆగస్టు 15 స్టార్ట్ అవబోయే కొన్ని పథకాలు, ఇంకా ఇవన్నీ అన్ని పథకాలు సూపర్ 6లో మేము ముందు తీసుకురాబోతున్నాం. కేవలం ఓ సంఘటన గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయే చారిత్రక దృశ్యమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ అన్నారు. ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన భాగమని చెప్పారు. అనేక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకమని చెప్పారు. విజయవాడ కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి అక్కడ ప్రదర్శించబడిన కెమెరాలు, ఫోటో పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ప్రతిరోజు జరిగే ఎన్నో కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఫోటోలు కేవలం ఓ సంఘటనను గుర్తించుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయి ఒక చారిత్రక దృశ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి ట్రేడ్ ఫోటోలు ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఫోటో ట్రేడ్ షోను ఫోటోగ్రాఫర్లకు పండుగ లాంటిదని అన్నారు. సుమారు అన్ని ప్రముఖ కంపెనీలు వారు పాల్గొన్నారని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక కెమెరాలు, లెన్సులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం, ఈ ఫోటో అసోసియేషన్ వారికి మా బోర్డు వారిని పిలిచి గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఫోటో అనేది జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు మన ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినీ యాక్టర్ అయినా, లేదా ఏ సెలబ్రిటీ అయినా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాల్లో ఫోటో కెమెరామెన్ లేకుండా కార్యక్రమాలు జరగవు. ఇవాళ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే, మీరు ఇక్కడ ఉన్న ఇన్ని చూస్తే
60 కంపెనీలు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా పేరెండిన కంపెనీలని కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ స్క్రీన్లు చూస్తూ ఉన్నా, కెమెరాలు చూస్తూ ఉన్నా, వాటి రేట్లు చూస్తూ ఉన్నా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్, అలాగే డిజిటల్ స్క్రీన్స్, ఆధునిక కెమెరాలు, రకరకాలుగా అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నేను 2వ 3వసారి ఈ కార్యక్రమాలకు అటెండ్ అవటం. తప్పకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది యువత ఫోటోగ్రఫీ అంటే ఒక హాబీగా ఉంటారు. ఈరోజు ఇక్కడున్న టెక్నాలజీ అవన్నీ కూడా చూసి యువత కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు విజయవాడ మన కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి నూతన అమరావతిలో ఫోటోగ్రాఫర్స్ పండగ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఈ ఎక్స్పోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా మూకమ్మడిగా మద్దతు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అందరి తరపున ఫోటోగ్రాఫర్లకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సుమారు 60 స్టాల్స్ రావటం, అన్ని కంపెనీల వారు ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు. అలాగే టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు మారుతున్న కాలంలో వస్తున్న టెక్నాలజీని తెలియజెప్పే విధంగా ఈ ఎక్స్పో నిర్వహించడం. 1995 నుండి క్రమం తప్పకుండా ఫోటో ట్రేడ్ షో ఒక ఎగ్జిబిషన్ ద్వారా దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు, కెమెరాస్ కావచ్చు, భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికంగా రాణించాలి, కొత్త కొత్త టెక్నాలజీతోని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభిమన్యు రెడ్డి గారు, అదేవిధంగా మాదాల రమేష్ గారు, స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి సముద్ర తెలిపారు. హైదరాబాద్ లో చలనచిత్ర కార్మికులకు స్వంత గృహం కల్పించిన ఘనత నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కలిసి త్వరలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరంలోని ఏపీఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వి సముద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2016వ సంవత్సరం నుండి కార్యకలాపాలు సాగిస్తుందని అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక జరిగిందని, సభ్యులు సంక్షేమం, అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తున్నామని అన్నారు. అనంతరం ఉపాధ్యక్షులు గోడ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని, ఆనాడు హైదరాబాద్లో చలనచిత్ర కార్మికులకు సొంత గృహం కల్పించిందని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని కోరారు. తదనంతరం ప్రధాన కార్యదర్శి తోరం రాజా మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటు జరగాలని, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడానికి తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మేమందరం సమావేశం అవడానికి రీజన్ 16 ఏళ్ళుగా అంటే 2016 మా రాజా గారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ అప్పటి నుంచి ఇక్కడ చిత్ర పరిశ్రమను ఇక్కడ తీసుకురావాలి, చేయాలని చెప్పి ఆ రోజు నుంచి అనుకుంటూ అప్పటి నుంచి ఈ రోజుకి గవర్నమెంట్ సహకారంతో, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిలిచిన విషయం గురించి కానివ్వండి, వీటన్నిటిలో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మేమందరం ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెడరేషన్ని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సీనియర్ పర్సన్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఫెడరేషన్ స్థాపించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మా వాళ్ళు కూడా మిగతా అసోసియేషన్ వాళ్ళందరూ మాట్లాడారు, చూశారు. ముందుగా ఇక్కడ ఇటీవల సంవత్సరం క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నేను ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, గోడ రామకృష్ణ. ముందుగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు.
మాకు ఇన్స్పిరేషన్ మొత్తానికి. ఇక్కడ మేము ఫెడరేషన్ అక్కడ నుంచి ఇక్కడ ఫెడరేషన్ ఫామ్ చేస్తాను 6 ఏళ్ళుగా. తోరం రాజా అతని అధ్యక్షతన ఒక్కొక్క యూనియన్ ఫామ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ మా డైరెక్టర్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఇక్కడ మేము తెలుగు వాళ్ళం ఎక్కడున్నా కూడా తెలుగు సినిమా ఒకటే, తెలుగు వాళ్ళం ఒకటే, సాంకేతిక నిపుణులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరం ఒకటే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించారు. ఇక్కడ మీకు అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, మీరు రావాలని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. సంతోషం. ఇటీవల తెలంగాణలో పెద్ద అవార్డ్స్ కూడా ఇచ్చారు. సంతోషం. 14 ఏళ్ల తర్వాత త్వరలో ఇక్కడ కూడా నంది అవార్డ్స్ ఇస్తారు. సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు అంటే మాకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. కానీ ఇండస్ట్రీ ఏర్పడే పరిస్థితి మరి రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రత్యేక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ ఏర్పడాలి అన్నదే మా ఆకాంక్ష. దానికి తగ్గ కార్యాచరణ మేము 2016 నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి మరి మేము చేస్తున్నామండి. ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడాలి అంటే మీ తాలూకు రిప్రజెంటేషన్ ఇమ్మన్నారండి. మేము గతంలో చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మాకు అనుకూలమైనటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అనగా రాయలసీమలో కూడా అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయండి. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నవారు తీరా అధికారంలోకి వచ్చాక బలవంతంగా ఇళ్లకు మీటర్లు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేటర్ కంపెనీలకు మేలు చేసేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, బిగించిన స్మార్ట్ మీటర్లు తీసివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ 5వ నెంబర్ రోడ్ రమేష్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజల వద్ద నుంచి సేకరించిన వినతి పత్రాలను అధికారులు ముందుకు తీసుకువెళ్లారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలను మోపుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే 15,000 కోట్లకు పైగా బిల్లులు పెంచారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమని అన్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పాల్గొట్టండి అని చెప్పిన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వెనక్కి తీసుకోకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెట్టేశారు. బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వంలో చల్లం లేదు. పైపెచ్చు అదానీ స్మార్ట్ మీటర్లని 2 కోట్ల మీటర్లు బాగున్న మీటర్లు తొలగించి మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎవరి కోసం ఇది? ఇది అదానీ మీటర్. అదానీ మీటరే కాదు, ఇది మోడీ, బాబు, పవన్, జగన్ వీరందరూ కలిసి వేసినటువంటి కుట్ర ఫలితంగా ఈ మీటర్ పెడుతున్నారు. ఈ మీటర్తో శాశ్వతంగా ప్రమాదం మన ముందు ఉంటుంది. ఇది ప్రీపెయిడ్ మీటరు, ముందే బిల్లు కట్టాలి. అంతేకాదు మీటర్కి అయ్యే ఖర్చు 10 నుండి 17,000 మనమే 93 నెలల్లో వాయిదాల్లో కట్టాలి. పగలొక రేటు, రాత్రి ఒక రేటా? అంటే ఇప్పుడు దోపిడీ చేసి అదానికి కొల్లగొట్టడానికి మీకు అధికారం ఇచ్చారా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాత్ మీటర్లు పెట్టి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతూ ఉంది. కానీ నువ్వు అధికారంలో లేనప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట, నువ్వు నీ కొడుకు చెప్పినటువంటి మాట, మీ అబ్బా కొడుకులు చెప్పినటువంటి మాట బాత్ మీటర్లు పగలగొట్టండి అని. బాత్ మీటర్లు పెడితే ఊరుకోవద్దని అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడతావు, అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడతావా? అంటే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తో నువ్వు చేసుకున్నటువంటి రహస్య చీకటి ఒప్పందం బట్టబయలవుతుందని చెప్పని భయమా? ఎందుకని?
ఎందుకని చంద్రబాబు నాయుడు గారు స్పాట్మేటర్లు పెడతా ఉన్నాం? వాళ్ళతో చేసుకున్న ఒప్పందం 50 కోట్ల ఎన్నికల ఫండ్ తీసుకున్నటువంటి నేపథ్యమా? ఏంటి కారణం అని చెప్పని అడుగుతున్నాం. ఎప్పటికైనా దాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇండియా ఆర్బీఐ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ప్రారంభమైంది. ఇన్కమ్ ట్యాక్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఏపీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే గురువారం ప్రారంభించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను విస్తరింపజేయడంతో పాటు సామాజిక న్యాయం లక్ష్యాలుగా ఆర్బీఐ పనిచేస్తుందని అథావలే స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఏపీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే గురువారం సాయంత్రం ప్రారంభించారు. కేంద్ర మంత్రికి ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్పీఐ ఏపీ శాఖ కార్యాలయాన్ని అథావలే లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అథావలే మాట్లాడుతూ సామాజిక న్యాయమే లక్ష్యంగా సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కులమతాలకు అతీతంగా నిర్వహించనున్న ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా అంబేద్కర్ సిద్ధాంతాలను సమాజంలో విస్తరింపజేయడం సామాజిక న్యాయ లక్ష్యాలుగా ఆర్పీఐ పనిచేస్తుందని కేంద్ర మంత్రి అథావలే వెల్లడించారు. आज यहाँ मतलब विजयवाड़ा में रिपब्लिकन पार्टी ऑफ इंडिया का जो आंध्र प्रदेश का जो ऑफिस है, इस ऑफिस का इनॉग्रेशन या आज यहाँ हो रहा है. हमारे ब्रह्मानंद रेड्डी जी हमारे आंध्र प्रदेश के आरपीआई के अध्यक्ष भी हैं. रेड्डी कम्युनिटी से बिलोंग करते हैं, लेकिन बाबा साहब अम्बेडकर जी विचारधारा, भारत का संविधान, भारत की एकता, भारत के तमाम लोगों को सोशल जस्टिस देना, सोशल जस्टिस के साथ साथ आर्थिक जस्टिस देना, ये भूमिका जो रिपब्लिकन पार्टी ऑफ इंडिया की है उसको स्वीकार कर ब्रह्मानंद रेड्डी जी ने आरपीआई में प्रवेश किया है और कई सालों से लगातार मेरे साथ वो काम कर रहे हैं. एक 15 सितंबर को एक बहुत बड़ी रैली जिसमें हजारों की संख्या में लोग सम्मिलित होंगे, तब मैं आने वाला हूँ. और उस रैली में सीएम जो हमारे चंद्रबाबू नायडू जी जो सीएम है, डिप्टी सीएम पवन कल्याण जी है, उनको भी हम बुलाने वाले हैं. और ये रैली एक बहुत बड़ी रैली के रूप में यहाँ जो रेड्डी कम्युनिटी है, दलित कम्युनिटी है, गौड़ कम्युनिटी है, माइनॉरिटीज़ है, क्रिश्चियन माइनॉरिटी है, मुस्लिम माइनॉरिटी है, ऐसे तमाम लोगों को साथ में जोड़ने का काम हम करने वाले हैं. और जो 15 सितंबर का जो प्रोग्राम है, ये प्रोग्राम रिपब्लिकन पार्टी ऑफ इंडिया के नेतृत्व में, ब्रह्मानंद रेड्डी जी के नेतृत्व में ये प्रोग्राम होने वाला है. और हमारे मिस्टर जॉन जी है जो क्रिश्चियन कम्युनिटी के ऑल इंडिया के हमारे आरपीआई विंग के अध्यक्ष है. तो हम सब मिलकर हम ये प्रोग्राम बड़ा करने वाले हैं. तो उसमें हजारों की संख्या में लोग उसमें सम्मिलित हो जाएंगे. किसान के सवाल हो, गरीबों के सवाल हो, खेत मजदूर के सवाल हो, अनेक विषयों पर रिपब्लिकन पार्टी काम करती है. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహాజ్వల శక్తి అని కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో తెల్లదొరలు గిరిజనుల శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వారి శ్రమను, అటవీ సంపదను దోచుకొని ఆటవిక పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి బ్రిటిష్ అధికారులకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన తీరును నేటి తరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు. మన్యం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి మార్గంలో పయనిస్తూ భావి తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ప్రజల్లో చైతన్యం నింపి వారికి ధైర్య సాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారని అన్నారు. భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని అన్నారు.
మరోసారి. డాక్టర్స్ డేని పురస్కరించుకొని వైద్య వృత్తి పట్ల నిబద్ధతతో సేవాభావంతో సేవలందించే వైద్యులను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ తో సత్కరిస్తున్నట్లు తెలిపిన రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్. జగన్ హయాంలో జరిగిన అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు. ఈ సమాప్తం. తిరిగి నమస్కారం.